ప్రైజ్లందరికీ దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ఈరోజు ఆయన వాక్యాన్ని బోధించటకు నాకు ఇచ్చిన ఇంత గొప్ప అర్హతను బట్టి వింటున్న మీకు ఇచ్చిన ఇంత గొప్ప ధన్యతను బట్టి దేవునికి మాత్రం మహిమ కలుగుగాక. ఈరోజు వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 11వ వచనం. మీరు అపవాద తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఏదైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధికులలోనూ, నాదులతో, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము. ఎంత చక్కగా దేవుని వాక్యం రాయబడింది. ఇక్కడ మనము పోరాడుతున్నది ఈ లోకానుసారంగా ఉన్న లోక సంబంధమైన శరీరులతో కాదు, అసలైన పోరాటాలు ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలతో. సో మీకు వచ్చిన ప్రతి ఒక్క ఫినాన్షియల్గా మీరు బాధపడుతున్నారా? ఇంకా అనేక పర్సనల్ విషయాలలో బాధపడుతున్నారా? మిత్రుల దగ్గర నుండి మీరు బాధించబడుతున్నారా? మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ, ఇంకా దుష్టుడి ఆలోచనలతో, దుష్ట తలంపులతో, ఇంకా లోకానుసారంగా, ఇష్టానుసారంగా మీరు మనశ్శాంతి లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, హ్యాపీనెస్ అనేది లేకుండా కోల్పోయి మనుషుల వల్ల అనేకులతో మీరు మానశక్తులు కానీ, శుద్ధశక్తులు కానీ, కనుదృష్టి వల్ల కానీ వీటన్నిటితో మీరు పోరాడుతున్నారా? అయితే దేవుని వాక్యం ఏమని తెలియజేయబడిందంటే, ఆ వాయుమండ శక్తులపై, అంటే ఆ ఆకాశం అందున్న దురాత్మ సమూహములతో. అంటే ఈ లోకంలోనే శత్రువులు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? నెవర్ కాదు. మన ఆకాశంలో ఏవైతే ఆశీర్వాదాలు రాకుండా, ఫినాన్షియల్ బ్రేక్ రాకుండా, మిమ్మల్ని ఇంకా ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఇంకా ఫ్యామిలీ విషయంలో కానీ, మ్యారేజ్ కాకుండా కానీ, గర్భఫలం రాకుండా కానీ ఇలా మీరు బాధపడుతున్నారా? అలాగైతే ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ శక్తుల ద్వారా కూడా బాధించబడుతున్నామంట. స్పష్టంగా దేవుని వాక్యం రాయబడి ఉంది. సో ప్రతి ఒక్కరికి మీరు తెలుసుకోవాల్సింది ఏమని అంటే, ఆకాశంలో దురాత్మ శక్తుల ద్వారా కూడా బాధించబడతామంట. సో ఆ శక్తులు కాలిపోవాలంటే దేవుడు మీకు ఇచ్చిన అధికారాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ఇప్పుడు ఆ అధికారం ఎక్కడుంది, ఎలా పొందుకోగలము అనేది మనం చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో పాములను, తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. ఎంత చక్కగా దేవుడి వాక్యం చెప్పాడు. పాములను, తేళ్లను, శత్రుపై అధికారం అంతటిని త్రొక్కివేయుటకు దేవుడు మనకి ఇచ్చిందంట అధికారం. సో మనకి ఏమీ కాదు. సో ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడాడు? ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ శక్తులతో పోరాడాలంటే ఈ అధికారం మనకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి దీన్ని మనం వినియోగించుకోవాలి. ఈ ప్రార్థన వింటున్న, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో నేను మాట్లాడుతున్నా. మీకు వచ్చిన ప్రతి ఏ ప్రాబ్లం అయినా కానీ మీరు అస్సలే కృంగిపోవద్దు, అస్సలే బాధపడకూడదు. దేవుడు మీకు ఇచ్చాడు కదా అధికారంతో మీరు ప్రార్థించినప్పుడు ప్రతి ఒక్క పాములను, తేళ్లను, ఆ శత్రుపై అధికారం మనకి ఇచ్చాడు. కాబట్టి అవి ఎప్పుడు మన కాళ్ళ కిందనే ఉంటాయి. ఆ కాళ్ళ కిందనే ఉంటాయి కాబట్టి దాని కాళ్ళ కిందనే ఉంచాలి. కానీ మనలోకి, మన ఆత్మలోకి, మన జీవితంలోకి ఎంటర్ చేయాలి. దానికి ఒక ఛాన్స్ కూడా మనము ఇవ్వకూడదు. సో అలా ఇవ్వకూడదు అని అంటే ఈ వాక్యాలను ఎత్తిపట్టి ప్రార్థించాలి. ఆయన ఇచ్చిన అధికారంతో, ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క అధికారంతో మనం ప్రార్థించినప్పుడు ఆ దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరు నాజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రతి వాయుమండ శక్తులు, ఆకాశ మండలంలో ఉన్న ప్రతి దురాత్మ శక్తులపై నేను అధికారం తీసుకుంటున్నా. యేసు నామంలో గద్దిస్తున్నా. అవన్నీ ఎప్పుడు నా కాళ్ళ కిందనే ఉండాలని మీరు అధికారంతో ప్రార్థించినప్పుడు మీ పట్ల గొప్ప అద్భుత కార్యం మీరు చూస్తారు. సో ప్రతి ఒక్కరూ మీకు వచ్చిన సమస్యలు కానీ, మీరు పోరాడుతున్న ఈ మనుషులతో కానీ అట్లా కాదు, వాయుమండల శక్తులతో, ఆకాశంలో ఉన్న దురాత్మ శక్తులతో పోరాడాలంటే దేవుడు మనకి అధికారం ఇచ్చాడు కదా. పాములను, తేళ్లను త్రొక్కిపెట్టే అధికారం మనకి ఇచ్చాడు కదా. అధికారంతో ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు దేవుడు ఈ లోకంలో ఏ విధంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క సాతాన్ని త్రొక్కి వేశాడో, సాతాన్ని బంధించాడో అదే అధికారం మనకు ఉంది. కాబట్టి ఆ అధికారం యూటిలైజ్ చేసుకోనండి. వింటున్న ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకొని నాజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీరు ఈ మాట పలికినప్పుడు ప్రతి ఒక్క శత్రువు భయపడి వెళ్ళిపోతుంది. అక్కడ నిలవలే
పరిశుద్ధాత్మ దేవుడి గట్టింపు అది ఉన్నప్పుడు ఏ దుష్ట శక్తి అక్కడ నిలవలేదు. కొద్దికొచ్చిన శత్రువు 7 దిక్కుల వరకు తరిమి తరిమి కొట్టబడుతుంది. సో ప్రతి ఒక్కరు మీకు ఇచ్చిన అధికారాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి, ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి, ఆ దేవుని ప్రార్థనలు ఎదగండి, అధికారంతో ప్రార్థించండి. ఊరికి దేవా ప్రార్థన వినయ్యా అని ఇలా ప్రార్థించడం కన్నా మీకు ఇచ్చిన అధికారంతో ప్రార్థించినప్పుడు మీరు అద్భుత కార్యాలు చూస్తారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని